చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సార్ ఇంకా ఇప్పటి నుంచి రిలీజ్ దాకా దిస్ ఇస్ ద మోస్ట్ క్రిషియల్ పీరియడ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ద ఫిలిం. దీనికి ఏమైనా షెడ్యూల్ ఇచ్చారా హీరో గారు? ఫైనల్ ప్రమోషన్ మాత్రం కన్ఫామ్గా రిలీజ్కి 4 రోజుల ముందు ఇద్దరు వర్షాలు ఉన్నాయి, తిరుపతి ఆర్ విజయవాడ ఎక్కడో కనీసంగా రిలీజ్ ఈవెంట్ ఎక్కడ? అదే తిరుపతి ఆర్ విజయవాడ. రెయిన్స్ లేకపోతే విజయవాడ తిరుపతిలో ఉంటే, రెయిన్ ఉంటే ఇండోర్లో పెడతామని, ఇండోర్లో విజయవాడలో పెడతామని డిసైడ్ చేస్తున్నాం. నేచర్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఇంకా టైం ఉంటే నార్త్ ఇండియాలో ఎక్కడైనా పెడదామని ఉంది, అది ఇంకా డిసైడ్. నార్త్ అంతా పాన్ ఇండియా సినిమా అయినప్పుడు నార్త్ మొత్తం ప్రచారం చేయాలి కదా. మిగతా క్యారెక్టర్స్ అందరూ ఉన్నారు, బాబీ డియోలు, హిందీ వీళ్ళందరూ ఉన్నారు కదా. అదే రాలేకపోయినా మీరు వెళ్ళి చేయడానికి అవకాశం ఉందా అక్కడ పబ్లిష్? చూద్దాం ఇప్పుడు టైంని బట్టి. హీరో లేకుండా మేము చేస్తే పెద్ద ఇంపాక్ట్ ఉండదు. పెడితే ప్రెస్ మీట్ పెట్టగలం కానీ ఫంక్షన్ పెట్టలేము. ఫంక్షన్ పెట్టాలంటే ఆయన టైం చూసి పెడదామని ఉంది, ఆలోచన ఉంది. టైంని బట్టి చూస్తాం. లాంగ్వేజ్ ఒక చోట ఒక ప్రెస్ మీట్ అనేటువంటిది పెట్టాలి. సౌత్ కి అంతా ఒకటి పెట్టినా నార్త్ కి మాత్రం కన్ఫర్మ్ ఒకటి కావాలని ఉంది. డిపెండ్ ఆన్ టైం. గారిని మరలా డైరెక్టర్గా చూసే అవకాశం అంటే టైం దొరికితే పెద్దరికంలాగా ఒక చిన్న సబ్జెక్ట్ని అంటే లావిష్గా ఫాస్ట్గా చేయాలి. నేను పెద్దరికాన్ని ఎవరికి తెలియదు 25 డేస్లో చేశాను. ఒకే షెడ్యూల్లో రాజమండ్రిలో 25 డేస్లో చేశాను. అప్పుడు కూడా నేను 3 సినిమాలు తీస్తున్నాను. కర్తం హిందీలో తీస్తున్నాను, ఆసియన్ తెలుగు తీస్తున్నాను. మధ్యలో వెళ్ళి 25 డేస్లో డైరెక్ట్ చేసి వచ్చేసాను. తర్వాత ఊటీలో ఒక సాంగ్ 3 డేస్, మెడ్రాస్లో సుధాకర్ రావుతో ఒక సాంగ్, ప్యాచ్ వర్క్, మొత్తం 35 డేస్లో అంతమంది ఆర్టిస్టులు చేశాను. అంత ఫాస్ట్గా సినిమా చేయగలం, చేసాం, సూపర్ హిట్ చేసాం. చూశారు సార్. ఒక జనరేషన్ వరకు ఇప్పుడు తెలుగులోంచి తమిళ్లో నుంచి సినిమాలు డబ్ చేసి తీసుకొచ్చిన, లేకపోతే పెద్దరికం, సంకల్పం లాంటి మీరు డైరెక్ట్ చేసిన ఒక జనరేషన్ వరకు ద టాప్ మేకర్ ఆఫ్ ద ఇండియన్ సినిమా అనేటువంటి ఒక పీరియడ్ని మీరు ఎంజాయ్ చేశారు. ఆ స్పీడ్కి బ్రేక్ కొట్టినటువంటి సినిమా చేశారు అది మీకు. మీ రత్నం గారి ఒక ఉధృతిని డౌన్ చేసి ఒకటి దానికి కారణం ఎవరో కదా నేనే. బికాస్ ఇప్పుడు ఇందాక చెప్పిన పాయింట్లో ఏంటంటే బడ్జెట్ ఎక్కువ చేసినప్పుడు ఏమవుతుందంటే అంతగా అమ్మలేకపోతే మన ఆటోమేటిక్ లయబిలిటీస్ వస్తాయి. వచ్చినప్పుడు క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. ఈ సినిమా నెక్స్ట్ సినిమాకి ఎట్ ఏ టైం 7 సినిమాలు ఎట్ ఏ టైం చేశాను. అవన్నీ ఇంత ఒక స్టేజ్కి వచ్చి స్టాగ్నేట్ అవుతుంది. అయినా సరే తెలియదంటే నేను తర్వాత అజిత్తో 3 సినిమాలు చేశాను. ఇప్పుడు ఈ సినిమా మొదలుపెట్టి షూటింగ్ 5.5 సంవత్సరాలు, దాని ప్రిపరేషన్ 2-3 ఏళ్ళు ముందు నుంచి బిఫోర్ ఎలక్షన్ ఉంది. ఈ గ్యాప్ ఎక్కువ గ్యాప్గా తెలుస్తుంది తప్ప నేనుగా మనిషికి గ్యాప్ అవ్వలేదు. వర్క్ చేస్తూనే ఉన్నాము. ఒకే ఒక్కడు హిందీ మేక్ కదా, నాయక్ ఇవాళ ఇండియాలో హైయెస్ట్ టెలికాస్ట్. ఇంతవరకు ఇండియాలో ప్రతి నార్త్ ఇండియన్ ఎవరైనా నేను నాయక్ ప్రొడ్యూసర్ షాక్ అయ్యి 10, 15, 20 సార్లు ప్రతి వాడు చూశారు. మన సౌత్ కంటే నాయక్ సినిమాని అన్నిసార్లు చూశారు టీవీలో. స్టిల్ ఎవ్రీ వీక్ నాయక్ వస్తే అసలు ఆపరు, అందరూ చూస్తుంటారు. థియేట్రికల్గా ఏమైందంటే రిలీజ్ అయిన వీక్లో అమెరికాలో 20 hours కొట్టారు. ఇప్పుడు మొత్తం అటెన్షన్ మొత్తం అటు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు 2 మంచి జరిగినాయి ఇప్పుడు మన డేట్లో. ఒకటి May 9th డేట్ వేసి క్యాన్సిల్ అయింది. ఆ రోజున పుల్వామాలో మన అక్కడ ఇండియన్స్ హిందూ చంపారు. అప్పుడు IPL పోస్ట్పోన్ అయింది. అప్పుడు ఆ డేట్లో అయి ఉంటే సినిమా కూడా అటెన్షన్ మొత్తం అటు ఉంది. 12వ తారీఖు కరెక్ట్ రిలీజ్ రోజున ఫ్లైట్ పడిపోయింది. మొత్తం 270 మంది చనిపోయారు. మొత్తం ఉంది. ఆ రోజు సినిమా లేదు, సినిమా అటెన్షన్ అటువంటిది. ఇది అన్ని బ్లెస్సింగ్ అండ్ డిస్గైజ్ లాగా ఎందుకో ఒక మంచి జరగకపోవడం కోసం వెనక్కి వెళ్ళింది అనుకుంటున్నాను నేను. అంత టైం దొరికింది ప్రమోషన్కి, ఇప్పుడు ఈ ట్రైలర్ రావడానికి. అప్పటికైతే ఆ ట్రైలర్ రెడీ అవ్వలేదు. ఇవన్నీ టైం కావాలి. అందుకని నేను వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఎవరేమనుకున్నారు మనం మనం చేసే పని మనం సిన్సియర్గా చేయాలి. ఇంత పెద్ద సినిమా, ఇంత స్పాన్ ఉన్న సినిమా, ఇంత టాక్డ్ అబౌట్ సినిమా గురించి చిరంజీవి గారి దగ్గర ప్రస్తావన వచ్చిందా? మీరు కలిసారా? ఆయన దీని గురించి ఎలాంటి ఎంక్వైరీలో? ఇంతవరకు నేను కలవలేదు, కానీ ఆయన అడిగారంట. అంటే రత్నం ఇంత టైం అయింది, ఎలా తట్టుకుంటున్నాడు, ఎలా చేస్తున్నాడు అలానని. ఇప్పుడు ఈ ట్రైలర్ అయిన తర్వాత కూడా నేను దీంట్లోనే ఉన్నాం. కలవాలి ఈవెంట్కి ముందో లేకపోతే ఇప్పుడు వెళ్ళి కలుస్తాను. కానీ ముఖస్థుతి అని కాదు కానీ సార్, ఇప్పుడు దగ్గర ఉన్నటువంటి ఈ టెన్షన్స్లో అయ్యో రత్నం పాపం అంత పెద్ద ప్రొడ్యూసరు, అంత మంచి ప్రొడ్యూసరు ఇంతగా స్ట్రైన్ అవుతున్నారే,
ఇంత టెన్షన్‌లో ఉన్నాడనేటువంటి ఒక బాధ మాత్రం ప్రతి ఒక్కళ్ళలో వ్యక్తం అవుతుందండి. అవును సార్. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్‌గా 100 ఔట్ ఆఫ్ 100 తోటి ఒక మంచి రేంజ్‌లో ఉన్నారు. ఆయనతో సినిమా తీస్తూ మీరు గూడాను ఆ ఇదిని ఎంజాయ్ చేయాలి. లేకపోతే ఇంత స్ట్రెయిన్‌కి అర్థం ఉండదు. ఇంత వెయిటింగ్‌కి అర్థం ఉండదు. పాపం సక్సెస్ అవ్వాలనేటువంటి ఇదిలో ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ అనుకుంటున్నారు. ఫ్యాన్స్ చాలామంది మామూలు సార్ మీకోసమే మేము 2 సార్లు ఎక్స్ట్రా చూస్తాం సార్, 4 చూస్తాం సార్ అంటున్నారు. అవునవును. అవును. సో అది కూడా ఒక సినిమాకి ప్లస్ అవుతుంది అనుకున్నాను. ఫ్యాన్స్ కూడాను అందరూ వెయిటింగ్. Waiting. ఒక పాజిటివ్ ఇదనేటువంటిది ఏర్పడింది. అవును. పోతే మీరు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి రేసులో ఉన్నారని తెలిసింది. తెలియదండి, వచ్చిన తర్వాత రేసులో ఉన్నారని తెలిసింది. వచ్చిన తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత కానీ సానుకూల పవనాలు వినిపిస్తున్నాయని తెలిసింది. ఆయన అనౌన్స్ చేసిన తర్వాత కానీ ఏది కన్ఫర్మ్ అనుకోలేం కదా. అనౌన్స్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఓకే వస్తే దానికి మీరు ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేటువంటి దాంట్లో ఉండటం కూడా ఒక అవరోధం అని అది ఎందుకు నిర్ణయం అది తీసుకున్నారు? కాదు కదా, మెయిన్ స్ట్రీమ్ లో నుంచి వెళ్ళి కాదు ఏమైందంటే అడ్డం పడుతున్న వాళ్ళు దాని గురించి అదొక మాట్లాడే సాకు, అదొక కారణం ఏదో ఉమ్. చేశారు సార్. ఉమ్, నన్ను కూడా దాని రిజైన్ నాకేం అది ఇంట్రెస్ట్ కాదు. ఉమ్, ఎవరో వచ్చి నన్ను సార్ మీరంటే నేను ఇప్పుడు నేను చెప్తున్నాను, ఉమ్, నేను తమిళనాడులో తమిళ్ ప్రొడ్యూస్ కౌన్సిల్లో కానీ గిల్లీలో కానీ ఎప్పుడు నేను ప్రెసిడెంట్గా లేను, ఉమ్, ఎప్పుడు వైస్ ప్రెసిడెంట్గానే ఉన్నాను. ఉమ్, ప్రెసిడెంట్గాను సెక్రటరీగాను ఉంటే ఉమ్, మనం టైం స్పెండ్ చేయాలి, ఉమ్, మన సర్వీస్ చేయాలి. ఉమ్, నా సర్వీస్ చేయ టైం లేనప్పుడు వైస్ ప్రెసిడెంట్ కూడా ఎందుకు ఉన్నామంటే ఎప్పుడైనా మీటింగ్ జరిగినప్పుడు మన ఎక్స్పీరియన్స్ని షేర్ చేయొచ్చు, మంచి రూట్లో తీసుకెళ్ళచ్చు అని వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను తప్ప ఉమ్, నేను ప్రెసిడెంట్గా లైఫ్లో ఎప్పుడన్నా ఉంటే ఉమ్, నా టైం స్పెండ్ చేయగలిగినప్పుడే ఉంటాను, లేకపోతే నేను ఉండను. నాకు ఏమంటారంటే స్తోమత ఉన్నా నేను ఉండనని చెప్పున్నాను. ఇప్పుడు ఉమ్, ఇక్కడ ఒక అతను మోహన్ గౌడ్ ఏం చేశాడంటే, ఉమ్, సార్ మీరు ఆక్కర్లేదు సార్, మేము చూసుకుంటాం, మీ పేరు ఉంటే మాకు గౌరవం సార్, నన్ను బలవంతం చేసి ఉమ్, మీ పేరు ఉంటే చాలా అంటే నన్ను ఊదర కొడితే సరే అని అన్నాను. అది నాకు ఇష్టంతో కాదు. ఉమ్, మ్యాక్సిమం ఒకసారి 2 సార్లు వెళ్ళాను నేను. అసలు దాన్ని ఈ సినిమాలో నేను ఎక్కడ వెళ్తాను, విజయవాడ వెళ్ళి అట్లా వెళ్ళాను కదా, వెళ్ళాను. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఇది ఇలాగూ ఈ రేసులో ఉంది, ఈ పేరు ఉంది తెలుసుకొని దాన్ని ఇంకేం మాట్లాడా హైలైట్ చేశారు. ఇంకేం మాట్లాడా, ఆయన చాలా సూపర్ ప్రొడ్యూసర్, నో డౌట్, ఇండియా మొత్తం పేరు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఉమ్, ఇది దీంట్లో ఉన్నారు, అది కాదు, అసలు అది రికగ్నైజ్డ్ బాడీ కాదు, ఇదే రికగ్నైజ్డ్ బాడీ, అది ఒకటే ఆయనకి బ్లాక్ మార్క్ అని అలా అని మీటింగ్ పెట్టి వేరే ప్రెస్లో చెప్పారు. ఉమ్, నేను దానికి చెప్పొచ్చు, నేనేం పట్టించుకోలేదు. తర్వాత నేను ఈ మధ్యన ఇప్పుడు మన మీటింగ్కి వెళ్తే, సార్ ఎందుకు సార్ అది రిజైన్ చేసి అంటే, అలాగే ఇది ఓకే అయితే అది ఆటోమేటిక్గా రిజైన్ చేసేస్తాను అలా కూడా చెప్పాను. నేనేం యాక్టివ్గా లేను, ఉమ్, కావాలంటే రిజైన్ చేసేస్తాను సార్, అది వచ్చినప్పుడు ఇది రిజైన్ చేసేయండి సార్ అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. అందుకని ఊరికే అంటే ఇంకొక టాక్ కూడా ఏమనిపిస్తుందంటే ఎఫ్డిసి అనేటువంటిది మన సినిమాటోగ్రఫీ అనేటువంటిది జనసేనకి ఇచ్చారు కాబట్టి అందులో దుర్గేష్ గారికి ఎఫ్డిసి అనేటువంటిది టీడీపీకి ఉండాలి, తెలుగుదేశానికి ఉండాలనేటువంటి అది ఒక ఇది అది కూడా నాకు నడుస్తుందని. అది నాకు తెలియదు సార్. ఉమ్, అది ఈ పొలిటికల్ ఇష్యూ లేకపోతే వాళ్ళు అనుకున్నా తెలియదు. ఉమ్, బట్ ఎవరైతే మేబీ కళ్యాణ్ గారికి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది అనుకున్నారో నాకు తెలియదు. ఉమ్, దానివల్ల నాకేం పెద్ద మన టైం స్పెండ్ చేసి మన ఎక్స్పీరియన్స్ షేర్ చేసి ఇండస్ట్రీకి మంచి చేయడానికి ఒకళ్ళు ఉంటే చేస్తాం, లేకపోతే అది కావాలి అది అని మనకి కిరీటం అనేటువంటి- కిరీటం అనేది ఏం లేదు సార్. ఉంటే ఎగ్జాంపుల్ చెప్తే చంద్రబాబు నాయుడు గారిని ఉమ్, దీనికి ఒకడికి 100 days ఫంక్షన్కి నేను 2 సార్లు కలిసాను లైఫ్లో. ఉమ్, ఒకసారి దేవినేని రమణ అనే తీసుకెళ్తే నేను ఫ్లడ్స్ వస్తే అందరూ డొనేషన్ ఇవ్వడానికి ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళాను. ఉమ్, అప్పుడు నేను భారతీయుడు సినిమా తీసినాను. ఉమ్, అప్పుడు పరిచయం చేస్తే మీరేనా తీశారు భారతీయుడు, ఉమ్, ఇంకేమన్నా పార్ట్నర్ ఉన్నారా అని అడిగారు. ఉమ్, లేదు సార్ నేనే తీశాను అన్నాను. ఉమ్, అంటే ఆశ్చర్యంగా చూశారనమాట. ఉమ్, మళ్ళీ ఒకటి 100 days ఫంక్షన్కి ఆయన వచ్చి చేస్తే బాగుంటుందని అప్పుడు వెళ్ళి కలిశాను. కలిసిన తర్వాత ముందు సినిమా చూశారు. ఉమ్, చూసిన తర్వాత వచ్చారు. ఆయన వచ్చిన తర్వాతే ఆయనతోటే ఫంక్షన్ చేశాం. ఉమ్, చేసిన తర్వాత అప్పుడు అంటే ఆయన ఆ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యి నన్ను చూసే సినిమా తీశారు అని కూడా మాట్లాడారు. ఉమ్, అంటే అప్పుడు శంకర్ గారు ఏమన్నారంటే ఇలా జరిగితే బాగుంటుందని నేను ఒక ఇమాజినేషన్లో సినిమా చేశాను, ఉమ్, ఇక్కడ బాగా జరుగుతుందని నేను సంతోషపడ్డానని ఆయన మాట్లాడారు. ఉమ్, అప్పుడు ఏఆర్ రెహమాన్, శంకర్ వీళ్ళందరూ యంగ్స్టర్స్ యూత్గా ఉన్న అప్పుడు దాకా రాఘవేంద్ర గారు, ఉమ్, దాసరి నారాయణ గారు ఉమ్, అలాంటి వాళ్ళని చూసి ఈ కుర్రాళ్ళు ఎలా ఉన్నారు, ఇలా సినిమా తీశారని ఆయన కూడా ఆశ్చర్యపోయారు. ఉమ్, సో అప్పుడు 2 సార్లు నా ఫంక్షన్కి పిలిచాను. ఒకసారి యాక్చువల్ ఫంక్షన్ ఫిక్స్ చేసి ఒక మినిస్టర్ చనిపోయారు, ఉమ్, ఇవన్నీ పోతే క్యాన్సిల్ చేసాం. కలిసి మళ్ళీ చంద్రబాబు గారు ఇప్పుడు డేట్ ఇస్తే అప్పుడే చాలా గ్రాండ్గా లలితగా ఇక్కడ
అసెంబ్లీ బ్యాక్ సైడ్ ఓపెన్ ఏరియాలో పెట్టాం అనమాట ఫంక్షన్. సో అట్లాగూ నాకు బేసిక్లీ సినిమాలో మెసేజ్ చెప్పాలని, తర్వాత దేశభక్తి ఉంది, దైవభక్తి ఉంది, సినిమాలు సినిమా ద్వారా ఏదో ఒకటి చెప్పాలని మా తపన ఉంది. కాబట్టి ఒకవేళ పోస్ట్ వస్తే ఇండస్ట్రీకి మంచి చేద్దాం అనుకుంటాం, లేకపోతే లేదు. దాని అదే మన పని మనం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.